అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు అందించే ప్రసాదం ఎంత ప్రత్యేకమో తెలుసా? మన ఎక్కడ చేసినా ఆ రుచి రావని చెప్పే ఈ హల్వలాంటి ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత, ఆరంభం, ఆధ్యాత్మికత గురించి ఈరోజు తెలుసుకుందాం. మన భారతీయ సంప్రదాయంలో దేవునికి సమర్పించిన నైవేద్యం తరువాత భక్తులకు అందించే ప్రసాదం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. పులిహార, దద్దోజనం, లడ్డు, చెక్కెర పొంగలి ఇవే మనమెక్కువగా తెలుసుకోగల ప్రసాదాలు. అన్నవరం సత్యదేవుని వారికి నైవేద్యంగా గోధుమలతో తయారైన హల్వా ఏర్పాటు చేయడం వారి ప్రత్యేకత. ఈ రుచికి ఆలయంలో మాత్రమే లభించే ప్రత్యేకత ఉందని భక్తులు చెబుతారు. అన్నవరం ప్రాంతం మీదుగా జాతీయ రహదారులు, రైలు మార్గాలు వెళుతుంటాయి. అటుగా వెళ్తున్న ఉత్తరాది భక్తులు గోధుమలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారి. స్వామివారికి కూడా గోధుమలతో వంటకాలు సమర్పించేవారు. అలా గోధుమల నైవేద్యం సాంప్రదాయంగా మారింది. అన్నవరం ప్రాంతంలో పనిచేసే ఉత్తరాది కార్మికులు సత్యదేవునికి గోధుమలతో తాము చేసుకునే తీపి వంటలను సమర్పించడం మొదలుపెట్టారట. అది కాలక్రమేణా మహాప్రసాదంగా స్థిరపడ్డది. స్వామికి ప్రీతిపాత్రమైన పదార్థాలు సత్యనారాయణ స్వామికి గోధుమ, అరటపండు, నెయ్యి, పాలు ఇవి ఎంతో ఇష్టమైనవని పురాణాలు చెబుతాయి. అందుకే వాటితో తయారైన వంటకం నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ అయింది. అన్నవరం ప్రసాదం కేవలం రుచికే కాదు, శతాబ్దాల నుంచి వస్తున్న ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై సత్యదేవ.